నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. రెండు లక్ష్మి. పాకిస్తాన్లో ఉగ్రవాదులు మరోసారి రక్తపాతం సృష్టించారు. ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్ లో నిర్వహించిన ఓ శాంతి ర్యాలీని లక్ష్యంగా చేసుకుని ఆత్మాహుతి దాడికి తెగబడ్డారు. స్థానిక పోలీస్ స్టేషన్ సమీపంలో ఒక్కసారిగా జరిగిన ఈ ఘోర దాడిలో 13 మంది ప్రాణాలు కోల్పోగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఉగ్రవాదుల దెబ్బకి ఆ ప్రాంతమంతా రక్తసిక్తంగా మారిపోయింది. అకస్మాత్తుగా జరిగిన ఘటనతో ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రాంతంలో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. అసలు అక్కడ ఏం జరిగింది, ఈ దాడి వెనుక ఎవరున్నారు అనే పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. దాయాది దేశం పాకిస్తాన్లో ఉగ్రవాదులు మళ్లీ దాడులతో విరుచుకుపడ్డారు. ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్ లోని స్వాట్ జిల్లా కాబర్ టౌన్ లోని భారీ ఆత్మాహుతి దాడి జరిగింది. అక్కడ నిర్వహించిన స్వాట్ పీస్ ర్యాలీని లక్ష్యంగా చేసుకుని స్థానిక పోలీస్ స్టేషన్ సమీపంలోనే ఉగ్రవాదులు ఈ పేలులకు తెగబడ్డారు. ఈ దారుణ ఘటనలో 13 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా 25 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు దాటికి ఆ ప్రాంతమంతా రక్తసిక్తంగా మారడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న భద్రతా దళాలు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. దీంతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే తీవ్రంగా గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ ఆత్మాహుతి దాడి ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారిలో దాదాపు 8 మంది పోలీసులు ఉన్నట్లు స్వాట్ జిల్లా డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఫిదా హుస్సేన్ స్పష్టం చేశారు. ఓ ఆత్మాహుతి బాంబర్ పోలీస్ స్టేషన్ కి చొరబడేందుకు ప్రయత్నించగా అప్రమత్తమైన భద్రతా సిబ్బంది అతన్ని మెయిన్ గేట్ వద్దే అడ్డుకున్నారని ఆయన తెలిపారు. అయితే అదే సమయంలో ఆ ఉగ్రవాది తన్ను తాను పేల్చుకున్నట్లు తెలుస్తోంది. కాగా ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రాంతంలో ప్రశాంత వాతావరణం కోసం స్థానిక ట్రైబ్ కౌన్సిల్ స్వాట్ అమన్ జిర్గా ఆధ్వర్యంలో ఈ శాంతి ర్యాలీని నిర్వహించారు. సరిగ్గా ఇదే ర్యాలీని టార్గెట్ చేస్తూ ఉగ్రవాదులు ఈ దారుణానికి ఒడిగట్టారని సమాచారం. అయితే ఈ ఘాతుకానికి సంబంధించి ఇప్పటి వరకు ఏ తీవ్రవాద సంస్థ కూడా అధికారికంగా బాధ్యత వహించలేదు. అయితే గత కొంతకాలంగా పాకిస్తాన్లో వరుస పేలుళ్లు, దాడులకు తెగబడుతున్న తెహ్రీక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ లేదా పాకిస్తానీ తాలిబాన్ల హస్తమే ఈ దాడి వెనుక ఉందనే అనుమానాలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే భద్రతా దళాలు ఆ కోణంలోనూ పూర్తి స్థాయిలో దర్యాప్తు వేగవంతం చేశాయి. కాగా ఈ తెహ్రీక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ గ్రూప్ వల్లే ఇప్పటికే పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ దేశాల మధ్య దౌత్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంచితే పాకిస్తాన్లో ఇటీవల కాలంలో భద్రతా దళాలు, పోలీసులే లక్ష్యంగా ఉగ్ర దాడులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలోనే టీటీపీ ఉగ్రవాదులకు సరిహద్దుల్లోని ఆఫ్ఘనిస్తాన్ భూభాగంలో ఆశ్రయం లభిస్తోందని, కాబుల్ ప్రభుత్వమే వారికి సహకరిస్తుందని ఇస్లామాబాద్ సర్కార్ పదే పదే ఆరోపిస్తోంది. అయితే ఈ ఆరోపణలకు ఆఫ్ఘన్ తాలిబాన్ ప్రభుత్వం ఖండిస్తూనే వస్తోంది. ఒకవైపు శాంతి కోసం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా గళమెత్తిన సామాన్య ప్రజలు, మరోవైపు రక్షణగా నిలిచే పోలీసులనే లక్ష్యంగా చేసుకుని ఈ స్థాయిలో ఆత్మాహుతి దాడి జరగడం అక్కడ తీవ్ర భయాందోళనను, ఉద్రిక్తతను ఒక్కసారిగా పెంచేసింది.